హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకుంటామో ఒకసారి చూసేయండి. మీల్ మేకర్ని ఆల్రెడీ హాట్ వాటర్లో డిప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బాండీలు పెట్టుకుని ఆయిల్, కొంచెం పోపు గింజలు, తర్వాత కరివేపాకు, ఆల్రెడీ నేను అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అల్లము, ఉల్లిగడ్డ, టమాటా, ధనియాలు, వెల్లుల్లి వేసి మొత్తం మిక్సీ పట్టుకున్నానండి. అవి వేసుకొని, అంటే కొంచెం మనం ఇంట్లో తయారు చేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. బయట పేస్ట్లు అంటే పెద్ద రుచిగా ఉండవు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, పసుపు, ధనియాల పొడి, కారము వేసి కలిపెట్టుకొని, తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టిన నీళ్ళు ఉంది కదా, అవి కూడా పోసుకొని కొంచెం కలిపెట్టుకున్నాను. బాగా కొంచెం కలిసేదాకా కలిపెట్టుకొని, తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మన మీల్ మేకర్ని దాంట్లో వేసేసుకున్నామండి. వేసుకొని అప్పుడు కొంచెం మళ్ళీ కలిపెట్టుకొని, ఇప్పుడు మీల్ మేకరు దాంట్లో బాగా ఉడికిపోతాయి. ఎందుకంటే మీల్ మేకర్ ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా తర్వాత దగ్గర పడ్డ తర్వాత బాగా కాసేపు ఒక 10-15 మినిట్స్ దగ్గర పట్టిన తర్వాత మన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా దించేసుకొని విడివిడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.